హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మన రాష్ట్రంలో మనం ప్రతిరోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం, లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది అని. ఈ విషయం గురించి మనం మాట్లాడుతూ ఉంటే మన మిత్రుడైనటువంటి ఒక మిత్రుడిని, ఆయన ట్రాఫిక్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఆయనతో మనం ఒకసారి అసలు ఏంటి ఇది నిజమేనా, ఇంతమంది గగ్గోలు పెడుతున్నారు లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది అని, ఏంటి నిజమేనా కాదా అని ఒకసారి మనం ఆయనని అడగడం జరిగింది. అయితే ఆయన చెప్పిన మాటలు వింటుంటే మనకు కూడా నిర్ఘాంతపోయే విషయాలు చెప్పారు. అదేంటి అంటే ఒకసారి మీకు కూడా తెలియజేస్తాను. అతను కానిస్టేబుల్గా పిఠాపురం నియోజకవర్గంలో పనిచేస్తూ ఉంటాం సార్ అని చెప్పారు. అయితే ఏంటండి మరి లా అండ్ ఆర్డర్ గురించి మీరు ఇలా అంటున్నారు ఏంటి అని అడిగితే ఆయన చెప్తున్నది ఏంటంటే, సార్ ఇక్కడ ఉన్నటువంటి చాలామంది 2 వీలర్స్ కానీ 3 వీలర్స్ కానీ 4 వీలర్స్ బైకుల మీద కానీ కార్ల మీద కానీ ఆటోల మీద కానీ తిరిగే వాళ్ళందరూ నెంబర్ ప్లేట్ల మీద పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, డిప్యూటీ ముఖ్యమంత్రి గారి తాలూకా అని చెప్పేసి రాసుకుంటున్నారు సార్ అన్నాడు. అదేంటే నీకేమి అభిమానులు ఎవరి ఇష్టం వారిది రాసుకుంటారు కదా, దానివల్ల తప్పేముంది అని నేను అంటేను. ఆయన అంటాం, సార్ రాసుకోవడం వల్ల తప్పేం లేదండి, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకుంటారు, దానికి ఎవరో అబ్జెక్షన్ పెట్టాం, వాళ్ళు ఎలా రాశారో మీకు తెలుసా అన్నారు. అదేంటి సార్ మాకేం తెలుసు, మీరు చెప్తే కదా తెలిసిద్ది అన్నట్టు చెప్పాను నేను. ఆయన ఏమంటున్నారంటే, సార్ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని ఎక్కడ రాశారంటే అండి, నెంబర్ ప్లేట్ మీద నెంబర్ లేకుండా రాస్తున్నారు. కొంతమంది ఏమో డిప్యూటీ సీఎం గారి తాలూకా అని కొంతమంది నెంబర్ ప్లేట్ల మీద రాస్తున్నారు. ఇది ఎక్కువైపోయింది సార్ పిఠాపురం తాలూకాలో. మన రాష్ట్రం మొత్తంగా మన ఉప ముఖ్యమంత్రి గారి అభిమానులందరూ ఇలాగే రాసుకుంటున్నారు సార్. ఇలా రాయడం వల్ల ఎవరిని ఆపాలో ఎవరిని ఏమడగాలో కూడా అర్థం కాక పోలీసు వ్యవస్థ అందరూ తికమకలైపోతున్నారు సార్. ఎటువంటి వాడైనా ఆ నెంబర్ ప్లేట్ మీద ఉన్న పేరు చూసి మేము వణికిపోతూ ఉన్నాం సార్. కొంతమంది అయితే డైరెక్ట్గా కుర్రోళ్ళు గొడవ చేస్తున్నారు, గందరగోళం చేస్తున్నారు. మేము పవన్ కళ్యాణ్ మనుషులం, మా పార్టీ అదుపులో అధికారంలో ఉంది, మమ్మల్ని అడుగుతారా అని. ఇది ఎవరికైనా ఇబ్బందే సార్. ఈరోజు రేపు కుర్రోళ్ళు ఈరోజు కొంచెం సంతోషంగా వాళ్ళు రాసుకోవచ్చు, కానీ రాష్ట్రంలో ఇప్పటికే చాలా విధంగా లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది. ఎక్కడ పెట్టినా ఇలాంటి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మరి అట్లాంటి వాళ్ళను ఏదైనా గొడవ జరిగినప్పుడు ఎవరినైనా గుర్తుపట్టాలి అంటే బైక్ మీద పోయే వాళ్ళని కానీ, కారులో వెళ్ళే వాళ్ళని కానీ, ఆటోలో వెళ్ళే వాళ్ళని కానీ గుర్తుపట్టాలంటే దాని నెంబర్ ప్లేట్ ముఖ్యం సార్. మరి వీళ్ళేమో అసలు దాని మీద నెంబర్ ప్లేటే లేకుండా మేము పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా, మేము ఉప ముఖ్యమంత్రి తాలూకా, లేకపోతే మేము జనసేన అధినాయకుడు తాలూకా అని రాసుకుంటున్నారు సార్. వాళ్ళని తిరిగి ఇదేందా అని అడిగితే మా ఇష్టమని చెప్తున్నారు. మరి ఇలాంటి వాళ్ళందరినీ మరి పవన్ కళ్యాణ్ గారు మరి వాళ్ళందరికీ చెప్పాలి, ఇది పద్ధతి కాదు అని చెప్పేసి. రేపు ఏదైనా వాళ్ళ ఇంట్లో జరగచ్చు, 1 రోజు 2 రోజులు ఉంటారు, తర్వాత రాష్ట్రంలో ఎక్కడ జరిగినా ఎవరు బాధ్యత వహించాలి సార్. ఇలా జరుగుతూ ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందంటే ఇదే సార్. మేము ఏదైనా అడిగినామంటే పోలీసు వాళ్ళని కొట్టేసి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు, మమ్మల్ని చేతులు కట్టేసి వదిలేసేస్తారు, మేమేం చేయలేకపోతున్నాం. ఇదివరకు అయితే మేము ఎప్పుడూ చాలా రోజుల నుంచి ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి కూడా మేము చూస్తూనే ఉన్నాం. ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నారు, ఆ తదనంతరం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఆ తదనంతరం రాజశేఖర రెడ్డి గారు అయ్యారు, ఆ తదనంతరం రోషయ్య గారు అయ్యారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు అయ్యారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అయ్యారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అయ్యారు. 2019 వరకు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎవరు, వారి అభిమానులు కానీ వారికి సంబంధించిన వారు ఎవరు ఇప్పటి వరకు మేము ఎప్పుడు చూడలేదు సార్ ఇలా చేసిన వాళ్ళని. కానీ 2024లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి వారి అభిమానులకు ఇది అందరికీ మరి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ సార్ ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఇలా ఉన్నప్పుడు మరి రాష్ట్రంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే ఎవరినైనా గుర్తుపెట్టుకోవాలి, ఎవరినైనా అరెస్ట్ చేయాలి, ఎవరి మీద కేసులు పెట్టాలి సార్ అని ఆయన కొంచెం ఈ విధంగా జరుగుతుందని మనకు చెప్పడం జరిగింది. అయితే వారి పేర్లు బయట పెట్టడం ముఖ్యం కాదు కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఇది పద్ధతి కాదు. మనం అభిమానులం, ఎవరికైనా అభిమానులు ఉంటారు, మనం ఎవరమైనా ఏదైనా చేసుకోవచ్చు, కానీ నెంబర్ ప్లేట్లు కూడా లేకుండా మనం బండ్ల మీద అలా తిరగటం మాత్రం పద్ధతి కాదు. థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.